జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఏన్షియంట్ సమ్మర్ సైన్స్ సిరీస్లో డే 2కి స్వాగతం. గత ఎపిసోడ్లో కరెంటు లేని కాలంలో మన ప్రాచీన గుడులు, ఇళ్ళు న్యాచురల్ ఏసీల్లాగా ఎలా పనిచేశాయో చూసాం కదా. అయితే గోడల్ని చల్లబరచడం ఆర్కిటెక్చర్ అయితే, ఎండలకి ఎండిపోతున్న మన దేహాన్ని లోపల నుంచి చల్లబరిచే అద్భుతమైన సైన్స్ ఇంకోటి ఉంది. అదే మన ప్రాచీన వంటగది. ఈరోజు మనం మన ప్రాచీన వంటగదిలో మన బాడీని ఎలా కూల్ చేసుకుందామో చూద్దాం. బయట ఎండ దంచి కొడుతుంటే మనం వెంటనే చేసే పని ఏంటి? ఫ్రిడ్జ్ తీసి బాటిల్ ఎత్తి కటకటా కూల్ వాటర్ తాగేయడం, లేకపోతే ఏదో షాప్కి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ కొని తాగేయడం. కానీ 100 ఏళ్ల క్రితం ఇవేమీ లేవు కదా. మరి ఆనాటి ప్రజలు వడదెబ్బ తగలకుండా ఎలా కాపాడుకున్నారంటారు? వైశాఖ మాసం మొదలవగానే గుళ్ళల్లో పానకం, చలివిడి ఎందుకు ప్రసాదంగా ఇస్తారు? ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, దీని వెనుక ప్రాణాలను నిలబెట్టే ఒక అద్భుతమైన బయోలాజికల్ సైన్స్ ఉంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ముందుగా మనం రోజు తాగే నీటి గురించి మాట్లాడుకుందాం. ఎండలో తిరిగి రాగానే ఫ్రిడ్జ్లోని ఐస్ వాటర్ తాగితే గొంతుకి హాయిగా అనిపించవచ్చు. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఆ అతి చల్లని నీరు మన శరీరంలోకి వెళ్ళగానే మన రక్త కణాలు ఒక్కసారిగా ముడుచుకుపోతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. మన మెదడుకి కనెక్ట్ అయి ఉండే వేగస్ నర్వ్స్ షాక్కు గురై ఒక్కొక్కసారి హార్ట్ రేట్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ మన పూర్వీకులు వాడిన టెక్నాలజీ చూడండి, అదే మట్టి కుండ. మట్టి కుండలో నీరు ఎలా చల్లబడుతుంది? గత ఎపిసోడ్లో చెప్పుకున్న ఎవాపరేటివ్ కూలింగ్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. కుండకు ఉండే కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు బయటకు వచ్చి ఆవిరవుతూ లోపల నీటిని న్యాచురల్గా చల్లబరుస్తాయి. అంతేనా? మట్టికి ఆల్కలైన్ స్వభావం ఉంటుంది. ఇది మన శరీరంలోని ఎసిడిటీని బ్యాలెన్స్ చేస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లాగా మైక్రో ప్లాస్టిక్ని వదలకుండా నీటికి కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ని కలుపుతుంది. అందుకే కుండలోని నీరు మన శరీర ఉష్ణోగ్రతకు కరెక్ట్గా సింక్ అయ్యి దాహాన్ని శాశ్వతంగా తీరుస్తుంది. అందుకే మట్టి కుండను ప్రాచీన ఫ్రిడ్జ్ అనొచ్చు. రెండోది, ఇక అసలైన సీక్రెట్లోకి వద్దాం. పానకం. శ్రీరామనవమికి అలాగే వైశాఖ మాసంలో ప్రతి గుడిలోనూ పానకం ఎందుకు పోస్తారు? దేవుడికి ఇష్టమనా? కాదు, ఎండాకాలంలో మన ప్రాణాలు నిలబెట్టే సంజీవని అది. నేటి కాలంలో మనం డీహైడ్రేట్ అయితే డాక్టర్లు ఏమిస్తారు? ఓఆర్ఎస్ తాగమంటారు. కానీ మన పానకం 1000 ఏళ్ల క్రితం నాటి న్యాచురల్ ఓఆర్ఎస్. పానకం దేంతో చేస్తారు? బెల్లం, మిరియాలు, యాలకులు, సొంటి. సైన్స్ ప్రకారం చూస్తే బెల్లంలో పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పంచదారలాగా శరీరానికి హాని చేయదు. రక్తంలో వెంటనే కలిసిపోయి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇక మిరియాలు ఎందుకు వేస్తారంటే, ఎండాకాలంలో మన బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు చెమట ద్వారా వేడి బయటకు పోవాలి. మిరియాలు మన చర్మ రంధ్రాలను తెరిచి చెమట పట్టేలా చేసి బాడీని న్యాచురల్గా కూల్ డౌన్ చేస్తాయి. లాస్ట్ది యాలకులు, సొంటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇన్ని సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్న డ్రింకుని ప్రసాదం పేరుతో మన దినచర్యలో భాగం చేశారు మన ఆయుర్వేద ఋషులు. పానకంతో పాటు ఇచ్చే మరో ప్రసాదం వడపప్పు, చలిమిడి. నానబెట్టిన పెసరపప్పుని వడపప్పు అంటాం. ఆయుర్వేదం ప్రకారం పెసరపప్పుకు శీతవీర్య అంటే కూలింగ్ చేసే స్వభావం ఉంటుంది. అంటే దాన్ని తిన్న వెంటనే శరీరంలో ఉన్న అధిక ఉష్ణాన్ని, వేడిని లాగేస్తుంది. కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. ఇక చలిమిడి. బియ్యపిండి, బెల్లం కలిపి చేస్తారు. వేసవిలో మన జీర్ణ వ్యవస్థ కాస్త స్లోగా ఉంటుంది. అందుకే త్వరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ అంటే బియ్యపిండి, ఐరన్ అంటే బెల్లం కలిపి చలిమిడి చేస్తారు. ఇది ఎండ దెబ్బ తగలకుండా ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అందుకే ఇప్పటికీ పల్లెటూళ్ళలో రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు చద్దన్నం లేదా ఇలాంటి చలువ చేసే ఆహారాన్నే తీసుకువెళ్తారు. చూశారు కదా, మన సాంప్రదాయాలు కేవలం ఆచారాలు కావు, అవి మన ఆరోగ్యానికి రక్షణ కవచాలు.
ఫ్రిడ్జ్ వాటర్, కెమికల్తో నిండిన కూల్ డ్రింక్స్ని పక్కన పెట్టి ఈ సమ్మర్లో ఒక మట్టి కుండ కొనుక్కోండి. వీలైనప్పుడు పానకం తాగండి. ఆ మార్పు మీకే తెలుస్తుంది. మన శరీరం లోపల ఎలా చల్లబరుచుకోవాలో చూసాం కదా, కానీ మన దేహాన్ని బయట నుంచి కాపాడేది ఏంటి? ఉదాహరణకి వైశాఖ మాసంలో సింహాచలం అప్పన్నకు 100 కేజీల చందనం ఎందుకు పూస్తారు? చందనం అంటే గంధం వెనుక ఉన్న భౌగోళిక మరియు రసాయనిక రహస్యాలేంటి? ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీని రేపటి డే 3 ఎపిసోడ్లో రివీల్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. దామోదర డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 3లో మళ్ళీ కలుద్దాం. డే 1 ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయి ఉంటే పైన లింక్ ఉంది, ప్రెస్ చేసి చూడగలరు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.